మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాము. ఎన్టీఆర్ స్టేడియంలో కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2024 పారా ఒలింపిక్స్ లో జపాన్ లో జరిగిన పారా ఒలింపిక్స్ లో భారతదేశం తరపు నుంచి పోయినటువంటి ఒక ముద్దుబిడ్డ భారత ముద్దుబిడ్డ దీప్తి జివాన్జీ గారు మనకి అందుబాటులో ఉన్నారు. వాళ్ళకి ఇలా కాలేజీ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకి ఘనంగా సన్మానం చేస్తున్నారు. ప్రస్తుతం మనకి భారత ముద్దుబిడ్డ అంటే పారా ఒలింపిక్స్ లో పథకాలు సాధించినటువంటి ముద్దుబిడ్డ వాళ్ళతో ఉన్నారు. వాళ్ళు అడిగిస్తున్నారు. మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మీరు పారా ఒలింపిక్స్ లో వెళ్ళి పథకాలు సాధించారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? సో నేను పారా ఒలింపిక్స్ కి వెళ్ళి పథకం సాధించినందుకు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మన తెలుగు రాష్ట్రాల నుండి పారా ఒలింపిక్స్ లో మెడల్ అనేది లేదు. సో నేను ఫస్ట్ టైం వెళ్ళి మన దేశానికి నేను మెడల్ తీసుకొచ్చాను కాబట్టి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు స్పోర్ట్స్ మీద ఇట్లా ఒలింపిక్స్ మీద ఎందుకు ఇట్లా అవగాహన వచ్చింది? స్పోర్ట్స్కి వెళ్ళాలి ఎందుకు వచ్చింది ఆలోచన? సో అంటే నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు సో నేను స్టడీస్ పైన ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని కాదు. సో ఎక్కువ ఏంటంటే గేమ్స్ పైన ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. సో అట్లా స్కూల్లో పీటీ సార్ గుర్తించి రన్నింగ్ లోకి తీసుకున్నారు. సో చిన్నప్పుడు స్కూల్లో పీటీ సార్ నేర్పించేవారు ప్రాక్టీస్. సో అట్లా నేను చిన్నగా డిస్టిక్ దాని తర్వాత స్టేట్, తర్వాత నేషనల్, తర్వాత ఇంటర్నేషనల్. స్కూల్లో ఉన్నప్పుడే నేను నేషనల్ లెవెల్ వరకు ఆడాను. సో దాని తర్వాత నన్ను 2016లో నాపూర్ రమేష్ సార్ చూసి నన్ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి హైదరాబాద్ గచ్చిబౌలికి తీసుకున్నారు. సో అక్కడ నుంచి సారే కోచింగ్ ఇస్తున్నారు. సో అక్కడ నుంచి కూడా నేను నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి చాలా మెడల్స్ సాధించాను. అంటే మీరు అంగవైకల్యం కూడా జయించి నేడు భారతదేశంలో మీకంటే ఒక ప్రత్యేకత సాధించుకున్నారు కదా, మీరేం చెప్పబోతున్నారు అసలు? అంటే ఏంటంటే ఇప్పుడు నన్ను చిన్నప్పుడు చాలా మంది హేళన చేసేవారు. సో నేనంటూ ఏంటో చూపించాలి వాళ్ళకు అనే ఒక లక్ష్యం నేను పెట్టుకొని సో దాని వైపే నేను చేశాను. సో కాబట్టి ఈ రోజు నేను ఒక ఛాంపియన్ గా నిలిచాను. మీరు స్పోర్ట్స్ లో కూడా ప్రాక్టీస్ చేసిన రోజుల్లో కూడా తోటి వారితో అంటే వాళ్ళు మంచిగా ఉన్నారు, నేను ఈ విధంగా ఉందని చెప్పేసి ఏ విధంగా మీరు అంటే లోనే నాకు సందర్భంలో ఏమన్నా? అంటే చిన్నప్పుడు చాలా మంది అనేవారు కానీ సో మా పేరెంట్స్ ప్రోత్సాహం వల్ల నేను ఎప్పుడు కృంగిపోలేదు. సో అలా నా లక్ష్యం వైపే నేను ఒకటే గోల్ పెట్టుకున్నాను కాబట్టి దాన్ని సాధించాలనే తపనతోనే నేను ఈరోజు సాధించాను. మీతో పాటు తోటి మహిళలు కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా నేను సాధిస్తాను, ఈ గంటని సాధిస్తానని చెప్పేసి మీకు ధీమా వ్యక్తం చేశారు. యాక్చువల్ గా నేను పెట్టుకున్న టార్గెట్ నేను సాధించాలనే నేను పెట్టుకున్నాను. సో సాధించాను. యువతకి మీరు ఏం చెప్పబోతున్నారు స్ఫూర్తిగా? సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటది. సో వారి టాలెంట్ పేరెంట్స్ కానీ నైబర్స్ కానీ గుర్తించి వారి రంగంలోకి పంపిస్తే వాళ్ళు కూడా ఒక ఛాంపియన్ గా ఎదుగుతారు అనేది అంటే మీరు అంటే ఒక పేరింటి బిడ్డగా పుట్టి భారతదేశానికి ఒక మంచి కీర్తి సాధించారు కదా, ఎలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు? సో నేను చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. అంటే మీరు ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా మీ నైపుణ్యత ఇంకా ఏ విధంగా ఉండబోతుంది? సో నెక్స్ట్ వచ్చే 2028 పారా ఒలింపిక్స్ లో కూడా నేను గోల్డ్ మెడల్ కొట్టి మన దేశానికి ఇంకా మంచి పేరు తీసుకురావాలని ఇతరికైతే చూసినాను కదా, మనకు సంబంధించినటువంటి పారా ఒలింపిక్స్ విజేత అయినటువంటి దీప్తి జివాన్జీ గారు కూడా అంటే పేద కుటుంబంలో పుట్టి అంటే ఉన్నత శిఖరాలు కూడా ఆదరించడానికి ముందు కూడా తను నైపుణ్యత ప్రదర్శిస్తా అని చెప్పేసి ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది.